వార్తలలో వాస్తవం ఉండాలి, వక్రీకరణ ఉండకూడదు. ఒక ఒప్పుని తప్పుగా చిత్రీకరించడం కోసం ఏమైనా ప్రయత్నిస్తున్నాం. వీధి దీపాల బాధ్యత ఎవరిది? మున్సిపాలిటీది, కార్పొరేషన్ది, పంచాయతీది. దాంట్లో డిపార్ట్మెంట్ ఎందుకుంది? లేకపోతే వాళ్ళకు ఉద్యోగాలు ఎందుకు? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎందుకు? దాంట్లో ఉద్యోగాలు ఎందుకు? వాళ్ళకు వదిలేసేసి విద్యుత్ శాఖ ఉంటుంది, కార్పొరేషన్కి సంబంధించిన శాఖ ఉంటుంది, కార్పొరేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది. చేతనైతే ఒక 100 మందో 200 మందో 1000 మందిని దాంట్లో రిక్రూట్ చేసుకోండి, అవుట్సోర్సింగ్ అని రిక్రూట్ చేసుకోండి. అది మానేసి రాష్ట్రంలో వీధి దీపాల నిర్వహణకి ఏదైతే 33 లక్షల లైట్ల నిర్వహణకి ఈఎన్ఎల్తో ఒప్పందం చేసుకుందట ప్రభుత్వం. 5 ఏళ్లలో 2870 కోట్ల రూపాయలు వ్యయం చేస్తారట. 2870 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వీధి దీపాలు మెయింటైన్ చేసేటప్పుడు అది ఎవడో సంస్థకి, ప్రైవేట్ సంస్థకి ఇవ్వడం ఎందుకు? వాడితో మనకేం అవసరం? ప్రభుత్వ వ్యవస్థలు ఏమైపోయినాయి? విద్యుత్ శాఖలోనే కొన్ని 100 మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చుగా, అలాగే కార్పొరేషన్లోనే కొన్ని 100 మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా. మన పేరు కూడా చెప్పుకుంటారు కదా, చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది, మాకు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు వచ్చింది. ఇదివరకు ఒకప్పుడు జనరల్ ఉద్యోగాల నుంచి పోయినప్పుడు అవుట్సోర్సింగ్ ఉద్యోగం, కాంట్రాక్ట్ ఉద్యోగం ఏదో ఒకటి ప్రభుత్వం ఇచ్చిందని గొప్పగా చెప్పుకునేవాళ్ళు కదా. అట్లాంటి అవకాశం లభించేది కదా. ఈ 2800 కోట్లు, 3000 కోట్ల రూపాయలు ఇందులో ఇది రాసేటప్పుడు గతంలో లైట్లు వెలిగేవి కాదు, ఇప్పుడైతే లైట్లు వెలిగిస్తారు. ఇలాంటిది కన్విన్స్ చేస్తాం, మనం వార్తల పరంగా కన్విన్స్ చేస్తాం. అసలు ఇదివరకు అంత చీకటి రాజ్యం, ఎవరికి తెలియదు వాళ్ళ ఏరియాలో లైట్ వెలుగుతుంది వెలగట్లేదా, అప్పుడు పేపర్లు లేవా మనకి? అప్పుడు ఉన్నాయి కదా. ఒక ఏజెన్సీకి దాదాపుగా 3000 కోట్ల రూపాయలు చేతికి ఇచ్చేటప్పుడు ఆ 3000 కోట్లు ఎవడో ప్రైవేటోడికి ఇచ్చుకోవడం ఎందుకు? దాన్ని శుభ్రంగా గవర్నమెంట్ చేతిలోనే పెట్టుకుంటే ఎన్ని లైట్లు వెలిగించవచ్చు, ఎంత డబ్బులు మిగులుతాయి, ప్లస్ ఎన్ని వేల మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు. ఇదెందుకు ఆలోచించట్లేదు? మీడియా బాధ్యతాయుతమైన పాత్ర పోషించడం మానేసి బాకాలుదుకోవడం, లేదంటే కనుక కన్విన్స్ చేసేటటువంటి ప్రయత్నంలో కవర్ చేసుకురావడంతోనే నడిచిపోతుంది.